విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చెప్పండి. అసలు గురువు అంటే ఎవరండి? గురువుకి శిష్యుడికి అనుబంధం ఎలా ఉండాలి? చాలా మంచి ప్రశ్న. గురువు అంటేనే పెద్దది అని అర్థం. లఘువు గురువు అని మాటలు విని ఉంటారు కదా. లఘువు అంటే చిన్నది, గురువు అంటే పెద్దది. అంటే జ్ఞాన విజ్ఞానాల్లో కానీ అన్నిట్లో కానీ వినేవాడి కంటే చెప్పేవాడు ఎక్కువగా ఉంటాడు కనుక వాడు గురువు అంటే ఎవరు? ఇప్పుడు మా శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం మంత్రోపదేశం చేసిన వాడే గురువు. మంత్రోపదేశం అంతేగాని క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పేవాళ్ళు గురువు కాదు. కానీ ఇది జ్ఞానమే కనుక మనం అందరినీ గురువు అని భావించేస్తున్నాం. గురు పూజోత్సవం అని చేసుకుంటున్నాం, ఉపాధ్యాయ దినోత్సవాన్ని. అవునండి, గురు పూజ చేసుకుంటున్నాం. కనుక ఈ రకంగా మనం గురువుని ఉపాధ్యాయుడిని దాదాపుగా సినానిం లాగా భావించి చెప్పేసుకుంటున్నాం. కానీ మన శాస్త్ర ప్రకారం అసలు గురువు అంటే మంత్రోపదేశం చేసినవాడు. పిల్లవాడు పుట్టాక, పిల్లవాడు అంటే పాప కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పిల్లలు పుట్టాక అక్షరాభ్యాసం చేయిస్తాం. ఒక వయసు వచ్చాక అక్షరాభ్యాసం చేయిస్తాం. ఈ అక్షరాభ్యాసం చేసేటప్పుడు దీనికి ఒక నియమం ఉంది, శాస్త్రంలోనే చెప్పారు. గర్భాష్టమంలో చేయాలండి. అంటే కడుపులో 1 సంవత్సరం, తల్లి కడుపులో 1 సంవత్సరం, ఆ తర్వాత 7 ఏళ్ళు ఉంటే మొత్తం 8 ఏళ్ళు. అంటే పిల్లవాడికి 8వ ఏడు వచ్చినప్పుడు, అంటే 7 ఏళ్ళు నిండంగానే ఈ 8వ ఏట అక్షరాభ్యాసం చేసే ఆచారం ఒకటి ఇలాగే చెయ్యాలి. ఇదే సరి అయిన సమయం. అంటే ఆ సమయానికి పూర్తిగా మన కాగ్నిటివ్ డొమైన్ అంటామే, పూర్తిగా మెదడు బుర్ర బాగా పెరిగిపోతుంది అనమాట. సరైన స్థితికి వచ్చేస్తుంది, చెప్పితే నేర్చుకోగలిగేటటువంటి స్థితి వచ్చింది. మనం ఇప్పుడు చిన్నపిల్లల్ని 2.5 ఏళ్ళు, 1 ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వేసేస్తున్నాం. ఏదో ఒకటి నేర్చుకుంటారులే ఎంతో కొంత అని. కానీ అప్పుడు పూర్తిగా వాళ్ళకి లోపల ఉన్నటువంటి బుద్ధి వికసనం అవ్వదు. ఆ బుద్ధి వికసనం అయ్యే సమయానికి అప్పుడు నేర్పించినవన్నీ వాడు నేర్చుకోగలుగుతాడు. మన మొట్టమొదట పిల్లవాడు పుట్టాక, పాపాయి పుట్టాక, బాబు పుట్టాక మనం అక్కడ ఏం చేస్తున్నాం? వాళ్ళకి మొట్టమొదట వాళ్ళని కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేస్తాం. ఆ తర్వాత ఉపనయనం చేస్తాం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట మంత్రం పిల్లలు ఏం రాస్తారు? పలక మీద తండ్రే చెయ్యి పట్టుకుని రాయిస్తాడు. తల్లి ప్రథమ గురువు, తర్వాత తండ్రి. అందుకే ముందర తల్లి పేరు చెప్పుకుంటాం, తర్వాత తండ్రి పేరు చెప్పుకుంటాం, తర్వాత గురువు పేరు చెప్పుకుంటాం. అవునా? గమనించి చూడండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పుకుంటాం. తల్లి ఇంట్లో చెప్పింది నేర్పించేవన్నీ నేర్పిస్తోంది. ఇది అన్నం, ఇది పాలు, ఇలా తినాలి, ఇలా కూర్చోవాలి, ఇలా పరిగెత్తాలి, ఇలా ఆడుకోవాలి అని అన్ని తల్లి మాటలన్నీ నేర్పిస్తుంది. అమ్మాను, అత్తాను, తాతాను, రామాను, కృష్ణాను నేర్పిస్తోంది. అది అయిపోయాక ఈ పిల్లవాడు అక్షరాభ్యాసానికి వచ్చినప్పుడు పలక మీద తండ్రి చేయి పట్టుకుని ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తాడు. మామూలుగా అందరూ కలొక్వియల్ భాషలో ఓ నమః శివాయ సిద్ధం నమః అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఓ నమః శివాయ సిద్ధం నమఃకి అర్థం ఏంటంటే ఓం నమః శివాయ. మొట్టమొదటి మంత్రోపదేశం తండ్రి అక్షరాభ్యాసం అప్పుడు పిల్లవాడికి పలక మీద ఓం నమః శివాయ అని రాయిస్తున్నాడు. తండ్రి ఉపదేశిస్తాం మొట్టమొదటిది. దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలండి. మనం ఈయన చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ భాష వచ్చేసరికి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్, డి ఫర్ ఇంకోటి, ఇలా సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని ఇలా చెప్పేసుకుంటున్నాం. అదే మన తెలుగులో ఆ అమ్మ, ఆవు, ఆవు మనకి పాలిస్తుంది. ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు ఇల్లు, దేవుడిని కూడా పరిచయం చేస్తున్నాం. అమ్మని, ఆవుని, ఇల్లుని, ఈశ్వరుని చెప్తున్నాం అక్షరాభ్యాసం అప్పుడు. ఆ ఈశ్వరుడే నమశివాయ రూపంలో ఇక్కడ ఉన్నాడు పలక మీద. నమశివాయ, ఈశ్వరుని పరిచయం చేస్తున్నాం పిల్లడికి. నమశివాయ అని ఈ రకమైన భాషని, భావాన్ని వదిలేసి మనం ఆకలి వెనకాల యాపిల్ బిస్కెట్ అని పరిగెడుతున్నాం, కుక్కల వెనకాల, పిల్లల వెనకాల. అంటే అది భాష నేర్చుకోవాల్సిందే, దాన్ని కాదంటలే నేను. అది కూడా అవసరమే, ఆకలికి అన్నము అవసరమే, నేను అది కాదంటలా. కానీ అసలైనటువంటి జ్ఞానం వేరే కదా. అసలు నిరాహారంగా తపస్సు చేసిన ఋషులు మునులు ఏమైపోయారు? కనుక ఈ మొట్టమొదటి అక్షరాభ్యాసంలో శివుడిని తండ్రి కొడుక్కి పరిచయం చేస్తున్నాడు. ఆయన గురువు, మరి ప్రథమ గురువు. ఆ తర్వాత ఉపనయనం అని ఇంకో సంస్కారం ఉంది. అది గర్భాష్టమంలో చేస్తాం. అంటే కడుపులో ఉన్నది 1 సంవత్సరం, బయట 7 సంవత్సరాలు, మొత్తం 8 ఏళ్ళు కలుపుకుని పిల్లవాడికి. ఒకప్పుడు స్త్రీలకు కూడా ఉపనయనం ఉంది. రాను రాను ఆచారాల్లో స్త్రీలకు ఉపనయనం పోయింది. కొన్ని ఆచారాలు ఎందుకని పోయాయో తెలియదు. ఎలా పోయాయో, ఎందుకు పోయాయో తెలుసుకోవటానికి వీలు లేకుండా మన గ్రంథాలన్నింటినీ తగలెట్టేశారు. అయ్యయ్యో, మనకి తెలియవు. మళ్ళీ ఎక్కడైనా దొరికితే వెనక్కి వస్తాయేమో. ఒకప్పుడు మైత్రి, గార్గేయి వీళ్ళందరూ ఉపనయనం అయిన వాళ్లే. అసలు గాయత్రి మాతే కదా మనం వీళ్ళు ఉపనయనం చేసినా నేర్చుకునేది. అవునండి, మాతనే కదా ఉపనయనం. ఈ గాయత్రి మంత్రాన్ని తండ్రే ఉపదేశిస్తాడు చెవులోకి. ఇంకెవరికి ఉపదేశించే అర్హత లేదు. మళ్ళీ గురువు తండ్రే.
ఇప్పటిదాకా గురువు తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, పిల్లాడు వేళ చేతుల్లోనే ఉన్నాడు. ఈ ఉపనయనం అయ్యాక వీడికి బయట కాలు పెట్టే వయసు వచ్చింది అని అర్హత, అంటే 8వ ఏడు వచ్చింది, పర్వాల పిల్లాన్ని బయటికి పంపించవచ్చు. అప్పుడు గురుకులాలకు పంపిస్తారండి. గురుకుల విద్య కదా ఒకప్పుడు మన దగ్గర ఉన్నది, అంటే స్కూల్లో వేయటం అనమాట. ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు మన స్కూల్లో చిన్న వయసులోనే వేసేస్తున్నాం, కానీ అసలు వయసు అది. అంటే అప్పుడు బ్రెయిన్ బాగా డెవలప్ అయ్యి కాగ్నిటివ్ డొమైన్ బాగా చక్కగా పూర్తిగా వికసనం చెంది పిల్లవాడికి ఏం చెప్పినా నేర్చుకునే శక్తి వస్తుంది, ఆ బుద్ధి వికసిస్తుంది. కనుక అప్పుడు చెప్పినటువంటివి బాగా గుర్తుంటాయి. మరీ చిన్నప్పుడు నేర్చుకున్న గుర్తుండవు చూడండి. అలా అయిపోకుండా మబ్బుగా అలా అయిపోకుండా మంచి వెలుగు నేర్చుకుంటాడు అనమాట అప్పటి నుంచి. అప్పుడు మొదలుపెట్టి ఈ గాయత్రి మంత్రంతో అసలైనటువంటి అక్షరాభ్యాసం, అది ఉపనయనం మొదలుపెట్టి అక్షరాభ్యాసం ఏమో నమశివాయ, ఇక్కడ గాయత్రి మంత్రమేమో ఉపనయనంలో. ఈ 2 మంత్రాలు చెప్పుకుని గురుకులానికి వెళ్ళి ఆచార్య దేవో భవ, అప్పుడు ఆచార్యుడు కాలు పట్టుకుంటాడు. అసలు గురువు అనేవాళ్ళు వాళ్ళు అప్పుడు మొదలవుద్ది గురువు. ఇప్పుడు గురువు అనేవాళ్ళు ఎవరో తెలిసింది కదా. గురువులు మళ్ళీ 2 రకాలు. ఈ గురువులో కొంతమంది గురువులు ఏం చేస్తారు, నా వెనకాల వస్తూ ఉంటే నేను పాఠం చెప్తా, నేనేం చెప్తే చేయాలి, నేను ఎలా ఉంటే అలా ఉండాలి అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు. లేదు, నేనే నిన్ను నాతో పాటు తీసుకుపోయి నేను కావాల్సినవన్నీ నీకు కావాల్సినవన్నీ నేనే ఇస్తా అనే గురువు ఒకళ్ళు. గురువుల్లో కూడా వేరే అయ్యో చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో కాలంలో చెప్పుకుంటే అది వేరే కేటగిరీ, అది కూడా చెప్తాను మీకు. మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అంటాం ఇక్కడ. మార్జాలం అంటే పిల్లి ఏం చేస్తుంది, తన పిల్లల్ని ఇలా మెడ ఖర్చుకుని ఎక్కడ పట్టుకొని తీసుకువెళ్ళిపోతుంది, తనే తీసుకెళ్తుంది, వీళ్ళని వదిలేదు. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోగలిగే శక్తి వచ్చేదాకా ఒకవేళ నెమ్మదిగా కొంచెం తప్పుకుంటున్నా మళ్ళీ వెళ్ళి మెడ ఖర్చుకుని తెచ్చుకోవడం, మళ్ళీ పక్కన పెట్టేసుకుంటుంది. మార్జాలం అనేటటువంటిది దాని లక్షణం ఏంటంటే తన వాళ్ళు తన దగ్గర నుంచి పోకుండా వాళ్ళంతటా వాళ్ళు తమని రక్షించుకునే స్థితి వాళ్ళకు వచ్చే వరకు రక్షణ, వాళ్ళకి భోజనం కానీ రక్షణ కానీ అన్ని మార్జాలమే చూసుకుంటుంది పిల్లల్ని. అవునండి. అలాగే గురువు తన శిష్యులకి బయట ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి వచ్చేదాకా తన దగ్గరే ఉంచుకుని తనే అన్ని నేర్పి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ చేసేటటువంటి గురువు మార్జాలు. అటువంటి గురువు మర్కటం ఇదేం చేస్తుందంటే దీనికి అంతా అన్నీ, దీనికి చెట్లు దూకటం వచ్చు, పుట్టలు దూకటం వచ్చు, పండు తినటం వచ్చు, అన్నీ వచ్చు. ఇది పిల్లని అది పట్టించుకోదు, పెళ్ళే తల్లిని కావలించుకోవాలి. అవునండి, పెళ్ళే తల్లిని కావలించుకోవాలి. అంటే గురువునే శిష్యుడు వెంబడించి నాకు ఇది చెప్పు అని వెళ్ళాలన్నమాట. మన పురాణాల్లో 2 గురువులు కనిపిస్తారు మనకి. ఈ వెంటబడి నాకు చెప్పు అని అంటే వెంటబడతాడనమాట. వెంటబడితే నెమ్మదిగా పట్టుకుని వదలడు, ఇక కావలి చేసుకోవటమే. అవునవును, ఆ కోతి పట్టు అది పట్టేసి పిల్ల తల్లిని అంటి పెట్టుకుని ఉంటుంది. అలాగే ఎంత చెట్ల మీద పుట్టల మీద దూకినా కూడా కదలదు, ఎన్ని చెట్లు దూకినా పిల్ల పడిపోదు. ఆ పిల్లది బాధ్యత, ఇక్కడ పిల్లది బాధ్యత, అక్కడేమో తల్లిది బాధ్యత, మెడ పట్టుకుని తీసుకెళ్తుంది మార్జాలం. ఇదేమో పిల్లది బాధ్యత, అంటే శిష్యుడిదే బాధ్యత. శిష్యుడే గురువుని వదిలిపెట్టుకోకుండా ఉంటే ఎప్పటికైనా ఆ గురువు దాటిస్తాడు. నన్నే నమ్ముకుని ఇన్నాళ్ళ నుంచి నా దగ్గరే ఉన్నాడు, అందుకే గురువులు మార్చొద్దు అంటారు గబగబా. ఈ గురువు నాకు చెప్పట్లని ఇంకో గురువు చెప్పట్లని ఇంకో గురువు, అలా మార్చడం అనేది మంచి పద్ధతి కాదు అనేది నియమం. కానీ మార్చచ్చు, గురువులను కూడా మార్చాలి, తప్పదు. ఎందుకంటే గురువే చెప్తాడు, నా దగ్గర విద్య అయిపోయింది, తర్వాత పై దశకు వెళ్ళు అని చెప్తాడు. ఆయన ఆదేశ ప్రకారం వెళ్తారు, ఆదేశ ప్రకారం వెళ్ళొచ్చు. లేదా ఆయన నా దగ్గర అయిపోయింది నాయన అని చెప్పేసాక కూడా వీళ్ళు బయటకు వెళ్ళి వేరే గురువుని ఎత్తుకోవాల్సిందే మళ్ళీ. కనుకనే మన పెద్ద వాళ్ళందరికీ కూడా 2-3 గురువులు ఉండటం, మనకి రామానుజుడికి బోళ్ళంత మంది గురువులు ఉండటం, శంకరుడికి బోళ్ళంత మంది గురువులు ఉండటం మనకు అనిపిస్తుంది. అవునండి. అంటే ఈ 2 పేరే ఎందుకు చెప్పాను అంటే వీళ్ళు మన చాలామందికి మార్గదర్శనం చేసిన వాళ్ళు కనుక, అందరికీ తెలిసిన వాళ్ళు కనుక. ఇవే కాకుండా గురువుల్లో అంటే ఈ ఒక రకం గురువునే అంటి పెట్టుకుని శిష్యుడు ఉండి నేర్చుకోవటం ఒక రకం, శిష్యుడిని తనతో పాటు తీసుకెళ్తూ తనకు కావాల్సిందంతా చెప్పించటం ఇంకొక రకం. ఇలా 2 గురువులు ఉన్నారు వీళ్ళు. ఇవి కాకుండా ఈ నేటి కాలంలో చూస్తున్నాం చూడండి. నేటి కాలం కూడా చెప్పుకోవాలి కదా మరి. రోజు ఇలా ఎప్పుడో పురాణాల కాలం చెప్పారండి, ఇప్పుడు మాకేం మనకు వస్తాయి ఈ రోజు అని అనేవాళ్ళకి బోధ గురువులు, బాధ గురువులు 2 రకాలు. బోధ గురువులు పాఠాలు చక్కగా బోధిస్తారు, వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చెప్తారు, మంచిగా వీళ్ళని పిల్లల్ని బాగా తయారు చేస్తారు. అటువంటి వాళ్ళు బోధిస్తూ ఉంటారు కనుక బోధ గురువులు. ఈ బోధ గురువుల బాధ్యత ఎలా ఉంటుందంటే, మా విద్యార్థి ఒకతను ఒక చార్ట్ మీద ఒక పటం వేసి తీసుకొచ్చాడు, అతనే డ్రా చేసి తీసుకొచ్చాడు. గురువు గారు తన శిష్యుడిని చేతి మీదకి ఎక్కించుకుని, గురువు కింద ఉంటాడు, శిష్యుడిని చేతి మీదకి ఎక్కించుకుని ఇలా పైకి ఎత్తుతాడు, తన భుజం కంటే తన తల కంటే ఎత్తుకెత్తుతాడు. గురువు గారు శిష్యుడిని తనకంటే ఉన్నతుణ్ణి చేయాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. గురువుని మించిన శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు చేయాలి. మరి వీడిని పైకెత్తేది ఎవరు? గురువే.
తన కింద ఉన్నప్పటికీ కూడా ఈ శిష్యుని పైకెత్తుతాడు. ఇలా పైకెత్తితే శిష్యుడు పైకెక్కి ఇంకా పై స్థితికి వెళ్ళి ఇంకా ఎక్కువ ప్రపంచం గురించి తెలుసుకుంటాడు అనమాట. తండ్రి కూడా పిల్లాడిని భుజాల మీదకి ఎక్కించుకుంటే తనకంటే పైకి పిల్లాడి తల ఉంటే ఎలా ఉండి పైకి చూపిస్తాడు. అమ్మ చంకనేసుకుంటుంది. అమ్మ తనకి కనిపించిన ప్రపంచం చూపిస్తుంది పిల్లాడికి. చంకనేసుకోండి తండ్రి భుజాన్ని వేసుకుని తనకంటే ఎక్కువ చూపిస్తూ ఉంటాడు కొడుక్కి. ఆచార్యుడు తన తల మీద కంటే పైకి ఎత్తుగా పిల్లాడిని ఎత్తేసి అక్కడి నుంచి క్లాసులో ఈ భావం చెప్తే ఆ అబ్బాయి వెంటనే మర్నాడు పట్టం వేసుకొచ్చాడు. ఆ చేతి మీద నుంచి నించున్న పిల్లాడు ప్రపంచం మొత్తం చూపిస్తాడు. ప్రపంచం మొత్తం చూపిస్తాడు. తల్లి తన పరిధి వరకు చూపిస్తుంది, తండ్రి కొంచెం చూపిస్తాడు, ఇంకొంచెం తన పరిధి వరకు. గురువు ప్రపంచం మొత్తం సమస్తం. మరి అలాంటి వాళ్ళు గురువులు చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. బాధ గురువులు అన్నానే. బాధ గురువులు ఏంటి? వాళ్ళెవరండి? వీళ్ళు పాఠాలు చెప్పరు, ఏమి చెప్పరు. నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. లేదా చదవకపోతే చంపేస్తారు రేపు అంటారు. వాళ్ళు చెప్పేది ఏమి ఉండదు, బెదిరిస్తారు. చిన్నప్పుడు ఎప్పుడో బుడుగు పుస్తకంలో చదివాను, ముళ్ళపూడి వెంకటరమణ గారి దాంట్లో. ఆ టీచరు నిన్న చెప్పాను కదరా ఇవాళ చెప్పు 2 రోజులు ఎంత అనేదో ఒక ప్రశ్న అడుగుతాడు. నిన్న కూడా నువ్వు ఎక్కడ చెప్పావు, నన్నే అడిగావు అంటాడు పిల్లాడు. నిన్న కూడా నువ్వు చెప్పలా, నన్నే అడిగావు అంటాడు. అంటే చెప్పేవాడు తెలివైన విద్యార్థి. బుడుగు వాడే బుడుగు, అల్లరి పిల్లాడు అనమాట, చిచ్చర పిడుగు. ఇది ఎలా ఉంటుంది? ఈ బాధ గురువులు ఏం చేస్తారు? పిల్లల్ని భయపెట్టో, బాధ పెట్టో, కొట్టో, తిట్టో, పనిష్మెంట్ చేసో, మొత్తం మీద వీడు సరిగా చేయకుండా పిల్లాడి మీదకే నెపన్నెట్టేస్తూ ఉంటాడు. అయ్యయ్యో, సరిగా వాళ్ళు పాఠాలు చెప్పరు, సిలబస్ అంతా చెప్పరు. వీడు ఎలాగో చెప్పడం తెలిసినటువంటి తెలివైన విద్యార్థి వేరే నేర్చుకుంటాడు. అందువల్ల గురువుని మార్చాల్సి వస్తుంది. కనుక ఈ గురుత్వం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అండి. మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండాలి అని నిర్ధారించేది వీళ్ళు గురువులు. రేపు జనరేషన్ ఎలా ఉండాలి అనేది. ఇక్కడ ఒక చిన్న మాట ద్రోణుడు గురించి చెప్పి ముగిస్తా. ద్రోణుడు ఏకలవ్యుడికి పాఠం చెప్పలేదని అందరూ నిందిస్తూ ఉంటారు. ఏకలవ్యుడికి పాఠం చెప్పే అవకాశం ద్రోణుడికి లేదు. ఎందువల్ల? ద్రోణుడు రాజకుటుంబానికి రాజగురువుగా నియమితుడయ్యాడు. వాళ్ళ దగ్గర జీతం తీసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఉంటూ, వాళ్ళు ఇచ్చిన భోజనం చేస్తూ, వాళ్ళు ఇచ్చిన బట్ట కట్టుకుంటూ, వాళ్ళు ఇచ్చిన సంపాదన తీసుకుంటూ రాజకుటుంబంలో వాళ్ళకి మాత్రమే బోధన చేయడానికి వచ్చాడు. పాపం అంతకుముందు ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. చాలా కష్టపడి చివరికి ఆ పిల్లాడి ఆవు పాల కోసం ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి అవమానపడి కూడా వచ్చాడు కదా. ఆ కథ అంతా తెలిసిందే అందరికీ. కనుక ఆయనకి డబ్బు అవసరం తెలుసు. ఒక రాజుగారి ప్రాపకం ఉంటే అందులో మరి వీళ్ళు కురువంశ మహారాజులు కదా, అలాంటి వంశంలో రాజగురువుగా ఉంటే తన భాజనాలన్నీ అయిపోతాయి, చక్కగా ఉండొచ్చు, తన విద్య కూడా వీళ్ళకి చెప్పుకోవచ్చు. కూర్చుని ఏంటంటే అలా సర్వీసెస్ ఆర్ సోల్డ్ దేర్, అమ్ముకున్నాడు వాటిని. వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. మరి వాళ్ళ రాజకుటుంబంలో వాళ్ళందరికీ చెప్పమన్నాడు. చివరికి వాళ్ళ రథికుల పిల్లల్ని కర్ణుడిని పంపించిన వాడికి పాఠం చెప్పాడుగా. వాళ్ళు ఎవరిని పంపిస్తే వాళ్ళకి చెప్పాలి, పాఠం చెప్తాడు, వాళ్ళందరికీ చెప్తాడు. మరి బయట ఎక్కడి నుంచో అరణ్యంలో నుంచి వచ్చిన ఏకలవ్యుడికి పాఠం చెప్పే హక్కు ఈయనకేది? తన టీచింగ్ అవర్స్ అని వీళ్ళకి ఇచ్చేశాడుగా. ఇంకా బయట నుంచి ఎక్స్ట్రాగా ఏం చెప్తాడు? చాలామంది ఏదో భేదం చూపించాడు, ఈయన వివక్షత చూపించాడు, క్షత్రియులకి పాఠాలు చెప్పాడు, బోయేవాడికి అదే వనవాసికి పాఠం చెప్పలేదు అని అంటారే. ట్రైబ్ కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ రూల్స్ లానే అక్కడ కూడా రూల్స్ ఉంటాయి. మరి అవును. మరి ఈయన రాజకుటుంబానికి నేను మీ పిల్లలకే గురువుగా ఉంటానని చెప్పుకుని వచ్చాడు. అప్పటికే ఆయన బావమరిది కృపుడు అక్కడ ఉన్నాడు ముందరే. ఆ కృపుడు పరపకంతో నేను కూడా పాఠాలు చెప్తానని వచ్చాడు. కృపుడు కంటే పెద్ద గురువు అయిపోయాడు. అంటే కృపుడు రెగ్యులర్గా ఉండే రాజగురువు అయితే ఈయన ఆ ఇన్స్టిట్యూషన్కి ప్రిన్సిపల్ లాగా అయిపోయాడు. అయిపోయి ఇంతమందికి పాఠాలు చెప్పాడు. మరి బయట వాడికి చెప్పడానికి ఈయనకి సమయం ఏది, పర్మిషన్ ఏది? మళ్ళీ రాజుగారిని వెళ్ళి అడగాలి, ఆ పిల్లాడి కూడా నేను చేర్చుకోనా అని. ఏమో వద్దు తీసేస్తే అవును, ఎందుకు లేనిపోంది ఉన్నదేదో ఉన్నాడు కదా. దాంట్లో ఒక పర్మిషన్ నీ కొడుకు కూడా చెప్పుకోమని ఇచ్చారు. కనుక అశ్వత్థామను కూడా చెప్పుకున్నాడు. అశ్వత్థామ యోగ్యత ఉన్నంత వరకు అశ్వత్థామ కూడా పాఠాలు చెప్పాడు. బయట నుంచి ఇంకా ఎక్స్ట్రా పర్సెంట్ తీసుకునే హక్కు ఈయనకేది? ఆ స్కూల్ వాళ్ళు పెట్టింది కదా, మా పిల్లలకే చెప్పాలని చెప్పారు కదా. కనుక ఇవన్నీ గురువులో ఎన్ని నిబంధనలు ఉంటాయో తను కొన్ని నిబంధనలను పాటించుకుంటూ నిబంధనల రూపంలో వాటిని పిల్లలకి అందిస్తూ విద్యనంతా తన విద్య నశించిపోకుండా విద్య ఇంకా పెరిగేలాగా అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడే గురువు. ఇంతవాడు. గురువు గురించి చాలా బాగా చెప్పారండి. నమస్కారం అండి. నమస్కారం.